దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము ఎదగాలని, అభివృద్ధి పొందాలని, బలపడాలని, స్థిరపడాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరము అగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని రికమెండేషను చెల్లుతుంది. ఎక్కడైనా చెల్లుతుంది, ఎక్కడైనా పనిచేస్తుంది. మనం ఏదైనా ఒక పని కావాలంటే, ఒక అధికారి దగ్గర ఒక పని కావాలంటే ఆయన దేనికి వింటాడు, ఎవరి మాట వింటాడు, లేదా ఎవరి దగ్గరైనా ఒక పని కావాలంటే వారు ఎవరి చెబితే వింటారో, వారు ఎవరిని గౌరవిస్తారో వారిని పట్టుకొని వారి ద్వారా మనం పని చేయించుకుంటాం. రికమెండేషన్ మన వలన కానప్పుడు ఆ వ్యక్తి, ఆ ఎదుటి వ్యక్తి ఎవరి మాట వింటాడో వారిని పట్టుకొని వారి ద్వారా మనం పని చేయించుకుంటాం. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో అనేక మంది శత్రువులుగా మారేటటువంటి అవకాశాలు ఎన్నో ఉంటాయి. అనేక మంది విరోధులుగా ఎదురు తిరిగి నష్టం కలిగించి అవమానపరిచి రకరకాల సమస్యల్లో పడేయడానికి చూస్తూ ఉంటారు. శత్రువులుగా భావించి పగ పెట్టుకొని ఉంటుంటారు. అయితే మరి మన మీద పగ పెట్టుకున్నా, మన మీద శత్రుత్వం పెట్టుకున్నా, మనమంటే పడకపోయినా, అలాంటి వారి విషయంలో ఏది పరిష్కారము అంటే, చూడండి, ఒక భక్తునికి ఏది పరిష్కారము అంటే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక భక్తుడి యొక్క జీవితంలో శత్రువులు ఏది పరిష్కారం? ఆ శత్రువులు ఇతన్ని బాధ పెట్టకుండా, ఆ శత్రువులు ఇతన్ని ఏమి ఇబ్బంది చేయకుండా పరిష్కారం ఏంటో దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒకని ప్రవర్తన. చూసారా, ముందు ఆ యొక్క దైవభక్తుడు లేదా దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఆ యొక్క వ్యక్తి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట, అతని యొక్క ప్రవర్తనలో నీతి, అతని యొక్క మాటలో యథార్థత, అతని యొక్క క్రియలలో, ఆలోచనలలో, సమస్త విషయంలో మంచి కనబడినప్పుడు, ఆ మంచి ప్రవర్తన ఎవరిలో ఉంటుందో, మంచి ప్రవర్తన ప్రవర్తిస్తున్న వారి మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. దేవుడు చూడడం జరుగుతుంది. కనుక ఎవరైతే మంచి ప్రవర్తన, భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి ఉంటారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి పడుతుంది. అప్పుడు నీతిమంతులుగా బతుకుతున్న, భక్తులుగా బతుకుతున్న ఆ యొక్క భక్తుని విషయంలో దేవుడు చాలా సంతోషిస్తాడు. అతను చూసినప్పుడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ భక్తునికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో అలాంటి వారందరినీ కూడా, ఇతనిని ఇబ్బంది పెడుతున్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మనసుతో మాట్లాడతాడు. ఇతని కోసం దేవుడు రికమెండేషన్ చేస్తాడు. ఇదిగో, నా భక్తుని విషయంలో, నా బిడ్డ విషయంలో నువ్వు ఇలా ఆలోచించడం తప్పు, ఇలా చేయడం తప్పు, నీ మనసు మార్చుకో అని చెప్పి అతని హృదయాన్ని, తన తప్పు తాను తెలుసుకునేటట్లుగా దేవుడు అతనితో మాట్లాడతాడు. రికమెండేషన్ అంటే ఇదే. లేదా అసలు అతను వినకపోతే, అతను ఇంకా చెడ్డవాడైతే అతని జీవితాన్నన్న దేవుడు తీసేస్తాడు, అతను మారకపోతే. కనుక చూసారా, మన జీవితంలో పనులు జరిపించుకోవాలంటే దేవుడు ఎలా పనిచేస్తాడు అంటే, ఎవరి మాట విని పనిచేస్తాడంటే, ఎవని ప్రవర్తన
నీతిగా ఉంటుందో, విశ్వాసంతో ఉంటుందో, పరిశుద్ధతతో ఉంటుందో, ప్రార్థనా జీవితంతో ఉంటుందో, ఆసక్తితో ఉంటుందో, ఆశ కలిగి ఉంటుందో, దేవుని మీద ఆధారపడే జీవితం ఎవరికైతే ఉంటుందో, మొదటి స్థానం దేవుడికి ఎవరైతే ఇస్తాడో వారు, ప్రేమైన దేవుని బిడ్డలారా, వారికి దేవుడు ఆ సమస్యలన్నీ, ఆ ఆటంకాలన్నీ కూడా పరిష్కరిస్తాడు. అలాంటి భక్తుని యొక్క శత్రువులందరినీ కూడా ఆయన మిత్రులుగా చేస్తాడు. అంటే ఆ భక్తుడికి వచ్చేటటువంటి అభ్యంతరాలు, కష్టాలు, సమస్యలను ఆయన తొలగించి ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసి సమాధానం ఇస్తాడు. కనుక చూసారా, మనిషి యొక్క ప్రవర్తన దేవుణ్ణి కదిలిస్తుంది. మనిషి యొక్క మంచి ప్రవర్తన దేవుణ్ణి కదిలిస్తుంది. మనిషి యొక్క చెడు ప్రవర్తన కూడా దేవుడికి కోపం వచ్చేటట్లుగా చేస్తుంది. కనుక మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనకు స్నేహితుడై అవతలతో మాట్లాడతాడు. మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనకు తోడై ఉండి అవతలని గద్దిస్తాడు. మన మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనకు తోడై ఉండి మన పక్షాన యుద్ధం చేస్తాడు. కనుక మన ప్రవర్తనే ముఖ్యం, మన మనసే ముఖ్యం. మనం దేవుడు చెప్పినట్టుగా వింటున్నామా? కష్టాలలో, సమస్యల్లో వెళ్ళినా కూడా పరిష్కారము, మనశ్శాంతి దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, అవును తండ్రి, నీవు ఎవరి ప్రవర్తన అయితే మంచిగా ఉంటుందో చూస్తావో అలాంటి వారిని, వారికి ఉన్న సమస్యలు, వారి యొక్క శత్రువులను మిత్రులుగా నీవు చేస్తావని చెప్పి నీ యొక్క మాట వాగ్దానం సెలవిస్తూ ఉన్నావు. అవును తండ్రి, ఎంతో గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, మంచి ప్రవర్తన కలిగిన వారికి ఆటంకాలన్నీ కూడా తొలగించే దేవుడవు ప్రభు, మంచి స్థితిలోకి నడిపే దేవుడవు. నాయనా, నీ భక్తుల ఎడల, నీ బిడ్డల ఎడల, నువ్వు చెప్పినట్టు బ్రతికే వారి ఎడల నువ్వు ఎల్లప్పుడూ కూడా నాయన పని చేసే నమ్మదగిన దేవుడవు, సహాయం చేసే దేవుడవు, నేను కృప చూపించే దేవుడవు, కనికరించే దేవుడవుతాడు. అన్ని విషయాలలో నేను విజయాన్ని దయచేసే దేవుడవు. కాబట్టి వాక్యం ఎవరైతే వింటున్నారో, ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దీవించి బలపరచండి. వారి ప్రవర్తన నాయన నీ ఎదుట సంతోషకరమగునట్లుగా ఉండునట్లుగా చూసుకోవడానికి శక్తి దయచేయండి. తద్వారా వారి సమస్యలు, వారి శత్రువులను ప్రభు నాయన అన్ని విషయాలు తండ్రి ఆ సమస్యలు పరిష్కరించి దీవించమని, పరలోకానికి సిద్ధపరచమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.